నమస్కారం. గోవా అనగానే మనందరికీ బీచ్లు, హాలిడేస్ గుర్తొస్తాయి కదా. అవును, ఖచ్చితంగా. కానీ వైద్య విద్యార్థుల ప్రపంచంలో గోవాకు మరో ముఖ్యమైన గుర్తింపుందని తెలుసా? ఆసియాలోనే అత్యంత పురాతన వైద్య కళాశాలలో ఒకటిక్కడ ఉంది. నిజమే. ఈరోజు మనం మన దగ్గరున్న సమాచారం ఆధారంగా గోవాలోని వైద్య విద్యా వ్యవస్థను కొంచెం లోతుగా పరిశీలిద్దాం. అంటే కాలేజ్లు, అడ్మిషన్ ప్రాసెస్, సీట్లు, పోటీ ఇలా అన్ని విషయాలు మాట్లాడుకుందాం. అవును, ముఖ్యంగా ఎంబీబీఎస్, బీడీఎస్ కోర్సులు, అలాగే కటాఫులు, ఆంధ్రప్రదేశ్ విద్యార్థులకున్న అవకాశాలు, అక్కడి స్టూడెంట్ లైఫ్, కొత్త వైద్య పరిణామాలు ఇవన్నీ చూద్దాం. చాలా బావుంది. సరే, మొదలు పెడదాం. ముందుగా గోవాలో ముఖ్యమైన మెడికల్ కాలేజీలు ఏమున్నాయి? ప్రభుత్వానివా, ప్రైవేటా? మన సమాచారం ప్రకారం గోవాలో వైద్య విద్య ప్రధానంగా ప్రభుత్వ రంగంలోనే ఎక్కువగా ఉంది. అన్నిటికన్నా ముఖ్యమైంది గోవా మెడికల్ కాలేజ్, అంటే జీఎంసీ. ఓ, జీఎంసీ. దీని గురించి విన్నాను. చాలా పాతదని అంటారు కదా. అవును, చాలా పాతది. 1842లో మెడికల్ సర్జికల్ స్కూల్గా మొదలైంది. ఆ తర్వాత 1963లో జీఎంసీగా మారింది. అంటే దాదాపు 2 శతాబ్దాల చరిత్ర అన్నమాట. ఇది గోవా యూనివర్సిటీకి అనుబంధంగా నడుస్తోంది. మరి సీట్ల సంగతేంటి? ఎంబీబీఎస్కి ఎన్నున్నాయి? ప్రస్తుతమైతే ఎంబీబీఎస్ కోసం 180 సీట్లున్నాయి. కొన్ని చోట్ల 200 అని కూడా రాసి ఉంది. బహుశా ఈ మధ్య పెంచి ఉండొచ్చు. అలాగే ఇక్కడ పీజీ కోర్సులు అంటే ఎండీ, ఎంఎస్, డిప్లొమాలు కూడా ఉన్నాయి. ఇంకా ఫిజియోథెరపీ, ఆక్యుపేషనల్ థెరపీ లాంటి అలైడ్ హెల్త్ సైన్సెస్ కోర్సులకు కలిపి ఓ 110 సీట్లున్నాయి. అంటే ఎంబీబీఎస్ వరకు బాగానే ఉంది. మరి ప్రైవేట్ ఎంబీబీఎస్ కాలేజీలు లేవా గోవాలో? మన దగ్గరున్న సమాచారంలో అయితే ప్రైవేట్ ఎంబీబీఎస్ కాలేజీల ప్రస్తావన కనిపించలేదు. సరే, మరి డెంటల్ అంటే బీడీఎస్, ఆయుర్వేద, హోమియోపతి పరిస్థితి ఏంటి? వాటికి కూడా ప్రభుత్వ కాలేజీలేనా? అవును, ప్రభుత్వ ఆధ్వర్యంలోనే గోవా డెంటల్ కాలేజ్ అండ్ హాస్పిటల్ జీడీసీహెచ్ ఉంది. అక్కడ బీడీఎస్కు 50 సీట్లు ఉన్నాయి. హోమియోపతి, బీహెచ్ఎంఎస్ కోసం శ్రీ కామాక్షిదేవి హోమియోపతిక్ మెడికల్ కాలేజ్ ఉంది షిరోడాలో. అక్కడో 50 సీట్లు. ఆయుర్వేద, బీఏఎంఎస్కి? బీఏఎంఎస్కి 2 ఆప్షన్స్ కనిపిస్తున్నాయి. ఒకటి గోమాంతక్ ఆయుర్వేద్ మహావిద్యాలయ, అది కూడా షిరోడాలోనే ఉంది. రెండోది ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఆయుర్వేద, ఇది దర్గాలింలో ఉంది. వీటితో పాటు నర్సింగ్ బీఎస్సీ కోసం 3 సంస్థలున్నాయి. వాటిలో మొత్తం కలిపి సుమారు 226 సీట్లున్నాయి. ఓకే, అంటే చాలా వరకు ప్రభుత్వ సంస్థలే. సీట్లు కూడా పరిమితంగానే ఉన్నాయి. మరి అడ్మిషన్ ప్రాసెస్ ఎలా ఉంటుంది? అర్హతలేంటి? పోటీ ఎలా ఉంటుంది? మీరన్నట్టు సీట్లు తక్కువ కాబట్టి పోటీ గట్టిగానే ఉంటుంది. ప్రవేశాలన్నీ పూర్తిగా నీట్ యూజీ స్కోర్ ఆధారంగానే జరుగుతాయి. కౌన్సిలింగ్ ప్రక్రియను గోవా డైరెక్టరేట్ ఆఫ్ టెక్నికల్ ఎడ్యుకేషన్ అంటే డీటీఈ నిర్వహిస్తుంది. డీటీఈ కౌన్సిలింగ్ ఎలా జరుగుతుంది? స్టెప్స్ ఏంటి? సాధారణంగా ఉండే ప్రాసెసే. ఆన్లైన్లో రిజిస్టర్ చేసుకోవాలి. తర్వాత మెరిట్ లిస్ట్ విడుదల చేస్తారు, బహుశా జులై చివరికల్లా అనుకుంటా. ఆ తర్వాత చాయిస్ ఫిల్లింగ్ అంటే కాలేజ్ ఆప్షన్స్ ఇవ్వడం, అది ఆగస్ట్ మొదటి వారం నుంచి ఉండొచ్చు. తర్వాత రౌండ్ల వారీగా సీట్లు కేటాయిస్తారు. ఫస్ట్ రౌండ్, సెకండ్ రౌండ్, తర్వాత మాపప్ రౌండ్, ఇంకా మిగిలితే స్ట్రే వేకెన్సీ రౌండ్ కూడా ఉంటాయి. అర్హతల విషయానికొస్తే నీట్ కాకుండా ఇంకా ఏమైనా ఉన్నాయా? వయసు, మార్కులు? ఉన్నాయి. అభ్యర్థులు భారతీయ పౌరులై ఉండాలి. ఓసీఐ, పీఐ వాళ్లు ఎన్ఆర్ఐ కోటా కింద అర్హులవుతారు. వయస్సు అడ్మిషన్ తీసుకునే సంవత్సరం డిసెంబర్ 31 నాటికి కనీసం 17 ఏళ్లు నిండి ఉండాలి. ఇది ఎంబీబీఎస్, బీడీఎస్, బీహెచ్ఎంఎస్, బీఏఎంఎస్ అన్నిటికీ వర్తిస్తుంది. ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్? ఇంటర్మీడియట్ అంటే 10+2 ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ, ఇంగ్లీష్లతో పాసై ఉండాలి. పీసీబీ గ్రూప్లో జనరల్ కేటగిరీకి కనీసం 50% మార్కులు రావాలి. రిజర్వ్డ్ కేటగిరీలకు కొంచెం తక్కువ ఉంటుంది, అంటే ఎస్సీ, ఎస్టీ, ఓబీసీలకు 40%, పీడబ్ల్యూడీ అభ్యర్థులకు 45%. ఇవన్నీ ఎంబీబీఎస్, బీడీఎస్కి. అన్నిటికన్నా ముఖ్యం నీట్ యూజీలో క్వాలిఫైయింగ్ మార్కులు సాధించడం. స్టేట్ కోటాకి గోవా వాస్తవ్యులై ఉండాలా? అవును, స్టేట్ కోటా సీట్ల కోసం గోవా నివాస ధృవీకరణ పత్రం తప్పనిసరి. అయితే ప్రతి కాలేజ్లో 15% సీట్లు
ఆల్ ఇండియా కోటా ఏఐక్యూ కింద ఉంటాయి. అంటే దేశంలో ఎవరైనా సరే మంచి ర్యాంక్ వస్తే ఈ 15% సీట్లకు పోటీ పడొచ్చు. దీన్ని బట్టి గోవా పూర్తిగా ఓపెన్ స్టేట్ కాదు, కేవలం ఏఐక్యూ వరకే ఇతర రాష్ట్రాల వారికి అవకాశం ఉంటుంది. అర్థమైంది. మరి కటాఫ్లో ఎలా ఉంటున్నాయి? ఇందాక పోటీ ఎక్కువ అన్నాం కదా. ఉదాహరణకి జీఎంసీలో సీట్ రావాలంటే ఎంత ర్యాంక్ అవసరం అవ్వచ్చు? ఖచ్చితంగా చెప్పడం కష్టం, కానీ గత ట్రెండ్స్ చూస్తే జనరల్ కేటగిరీలో స్టేట్ కోటా కింద జీఎంసీలో సీటు రావాలంటే సుమారుగా 21,000 నుంచి 22,000 మధ్య ర్యాంక్ అవసరమైంది. ఓహ్, అది చాలా పోటీనే. అవును. అయితే 2025 నీట్ పేపర్ కొంచెం కష్టంగా ఉంది అంటున్నారు, కాబట్టి కటాఫ్ స్కోర్ ఈసారి కొంచెం తగ్గొచ్చని కొన్ని అంచనాలున్నాయి. జనరల్ కేటగిరీకి బహుశా 485 స్కోర్ ప్లస్ లేదా -10 ఉండొచ్చని అంటున్నారు. కానీ ఇవన్నీ అంచనాలే. కరెక్ట్ సమాచారం కోసం డిటిఈ వెబ్సైట్ చూడాలి. ఇంకో విషయం, ఈ సర్వీస్ బాండ్ గురించి కొన్ని వార్తలొస్తున్నాయి. గోవాలో ఎంబీబీఎస్ తర్వాత బాండుందా? ఉంటే ఎంత? దాని గురించి కూడా సమాచారం ఉంది. కొన్ని సోర్సెస్ ప్రకారం ఎంబీబీఎస్ పూర్తయ్యాక 1 సంవత్సరం ప్రభుత్వ సేవ చెయ్యాలి, లేదంటే సుమారు ₹10 లక్షల పెనాల్టీ కట్టాలి అనుంది. మరికొన్ని చోట్ల 3 సంవత్సరాల బాండ్ లేదా ₹5 లక్షల పెనాల్టీ అని కూడా కనిపిస్తోంది. ఈ విషయంలో కొంచెం స్పష్టత లేదు. అడ్మిషన్ సమయంలో అధికారిక డాక్యుమెంట్లు సరిగా చూసుకోవడం చాలా ముఖ్యం. 10 లక్షలు, 5 లక్షలు, ఇది కొంచెం ఆలోచించాల్సిన విషయమే విద్యార్థులకు. సరే, ఇవన్నీ దాటుకుని సీటు సంపాదిస్తే గోవాలో మెడికల్ స్టూడెంట్ లైఫ్ ఎలా ఉంటుంది? చదువుతో పాటు ఎంజాయ్మెంట్ ఉంటుందా? గోవాకనా సహజంగానే అక్కడి వాతావరణం బాగుంటుంది. బీచ్లు, ప్రకృతి అందాలు ఉంటాయి. మన సమాచారం ప్రకారం కూడా విద్యార్థులు అప్పుడప్పుడు ట్రిప్లు వెళ్లడం, వాటర్ ఫాల్స్ చూడటం లాంటివి చేస్తుంటారు. అంటే అకాడమిక్ ఒత్తిడి నుంచి కాస్త రిలీఫ్ దొరుకుతుందన్నమాట. కానీ మెడికల్ చదువు అంటే చాలా కష్టం గదా. అవును, అది ఎక్కడైనా అంటే చాలా క్రమశిక్షణ, కష్టపడి చదవడం అవసరం. అయితే గోవాలో ఆ చదువుతో పాటు బయట వాతావరణం కూడా ఎంజాయ్ చేసే అవకాశం ఉండటం ఒక ప్లస్ పాయింట్ అనుకోవచ్చు. మరి ఖర్చుల సంగతేంటి? ఫీజులు ఎలా ఉంటాయి? హాస్టల్, భోజన వసతులు? ప్రభుత్వ కాలేజీలు కాబట్టి ఫీజులు చాలా తక్కువగానే ఉంటాయి. ఉచితంగా అయితే కాదు, కానీ సంవత్సరానికి సుమారుగా 65,000 రూపాయల వరకు ఉండొచ్చని ఒక అంచనా ఉంది. ఇతర రాష్ట్రాల్లోని ప్రైవేట్ కాలేజీలతో పోలిస్తే ఇది చాలా తక్కువ. హాస్టల్, ఫుడ్ గురించి ప్రత్యేకంగా వివరాలు దొరకలేదు, కానీ సాధారణంగా ప్రభుత్వ కాలేజీల్లో బేసిక్ వసతులు ఉంటాయి. సరే, ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ విద్యార్థుల గురించి మాట్లాడదాం. ఏపీ విద్యార్థులకు గోవాలో ఎంబీబీఎస్, బీడీఎస్ అవకాశాలు ఎంతవరకున్నాయి? ఇందాక చెప్పినట్టు ఆ 15% ఆల్ ఇండియా కోటా ద్వారా ఏపీ విద్యార్థులు జీఎంసీలో ఎంబీబీఎస్ లేదా జీడీసీహెచ్లో బీడీఎస్ సీటు కోసం పోటీపడవచ్చు. మంచి ర్యాంకొస్తే అవకాశముంటుంది. అలాగే గోవా విద్యార్థులకు ఏపీలో? అదేవిధంగా గోవా విద్యార్థులు కూడా ఏఐక్యూ ద్వారా ఆంధ్రప్రదేశ్లోని ప్రభుత్వ, ప్రైవేట్ మెడికల్ కాలేజీలలో సీట్లు పొందవచ్చు. ఇక ఆంధ్రప్రదేశ్ విషయానికి వస్తే అక్కడ వైద్య విద్య విస్తరిస్తోంది. కొత్తగా 5 ప్రభుత్వ వైద్య కళాశాలల్లో పీజీ కోర్సులు ప్రారంభించడానికి ఎన్ఎంసీ అనుమతి కోరుతున్నారని వార్త ఉంది. ఇది అక్కడ అవకాశాలను పెంచుతుంది. ఇది మంచి పరిణామం. ఇక గోవాలో ఆరోగ్య రంగానికి సంబంధించి ఏమైనా లేటెస్ట్ న్యూస్ ఉందా? ఒక ముఖ్యమైన ప్రాజెక్ట్ మొదలైంది. గోవా ప్రభుత్వం ముంబైలోని టాటా మెమోరియల్ సెంటర్ ఇంకా ఆక్స్ఫోర్డ్ యూనివర్సిటీతో కలిసి ఒక పెద్ద లాంగిట్యూడినల్ హెల్త్ స్టడీని ప్రారంభించింది. ఇది 20 ఏళ్లపాటు కొనసాగుతుంది. 20 ఏళ్ల? దేని గురించి ఈ స్టడీ? ప్రధానంగా అసంక్రమిత వ్యాధులు, అంటే నాన్ కమ్యూనికబుల్ డిసీజెస్, ఎన్సీడీస్, షుగర్, బీపీ లాంటివి. వాటికి కారణాలేంటి, అవి ఎలా పెరుగుతున్నాయి అని అధ్యయనం చేస్తారు. దీర్ఘకాలంలో ప్రజల ఆరోగ్యాన్ని గమనిస్తూ వాటిని నివారించడానికి ఎలాంటి వ్యూహాలు అవసరమో తెలుసుకోవడానికి ఉపయోగపడుతుంది. గోవాలో ఈ సమస్యలు ఎక్కువ కాబట్టి ఇది చాలా కీలకమైన పరిశోధన. ఇది నిజంగా ఆసక్తికరంగా ఉంది. మొత్తానికి గోవా వైద్య విద్య గురించి చాలా విషయాలు తెలిసాయి. తక్కువ కాలేజీలు, అన్ని దాదాపు ప్రభుత్వ రంగంలోనే, నీట్ ఆధారిత గట్టిపోటీ, ఏఐక్యూ ద్వారా పరిమిత అవకాశాలు, సరదాగా ఉండే స్టూడెంట్ లైఫ్, ఇప్పుడు ఈ కొత్త ప్రజారోగ్య పరిశోధన, ఇవన్నీ చూశాం. అవును, గోవా అంటే కేవలం టూరిజం మాత్రమే కాదు, వైద్య విద్య, పరిశోధనలకు కూడా ప్రాధాన్యత ఇస్తోందని అర్థమవుతోంది. ముగించే ముందు నాకు ఆలోచన వస్తోంది. గోవాకు ఒకవైపు ఆసియాలోనే పురాతన వైద్య పాఠశాలల్లో ఒకటిగా అంత ఘనమైన చరిత్ర ఉంది. మరోవైపు
ఇప్పుడిలా ప్రజారోగ్యంపై 20 ఏళ్ల లాంటి దీర్ఘకాలిక ఆధునిక పరిశోధనలు చేస్తున్నారు. ఈ 2 అంశాల నేపథ్యంలో ఇతర రాష్ట్రాలతో పోలిస్తే గోవాలో వైద్య విద్య చదవడం వల్ల విద్యార్థులకు ప్రజారోగ్య సమస్యలపై ఏదైనా ప్రత్యేకమైన లోతైన అవగాహన ఏర్పడే అవకాశం ఉంటుందంటారా? బహుశా ఇది ఆలోచించాల్సిన విషయమే.